కొత్తమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం అప్పయ్యేసావే బంధం రచ్చరచ్చరితే నిన్ను ఎలట చూస్తా ఉంటే కొత్త మోగేదో పుట్టుకొస్తుంది. అట్టాగా నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో. యాదో మొహం అని యాదో మొహం. మన ఫేస్కేంటే ఓలు ఆంధ్రాలో సోలు అందగానే రచ్చరచ్చరైతే నువ్వు అన్నావంటే పట్నం నుంచి సింతపూల కోక రవ్వల గాజులు తెచ్చితానే అను అను అనవే. జిమ్మడిపోను. అట్టాగా మరి నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అలా గట్టు మీద నిలబడి లొట్టలు వేసుకుంటే ఎట్ట? రారా నా బంగారు మావా. మామా అమ్మని నా మీద ఎంత ప్రేమ నీ గుండెలో దాచుకున్నావే. ఇక చూసుకో, ఈ కానుంచి నీ బతుకు సాకిరేవుల దగదగలాడిపోద్ది. అమ్మ బొమ్మరిది ఎన్నాళ్ళకి నా చేతికి దొరికేవరా. రతి మావా వాడు వచ్చేస్తున్నాడు. ఎవడే కొంప తీసిన మూడా? కాదు మీ బావ. అమ్మో మా బావ ఎలా బ్రీట్ వస్తున్నాడేంటి? ఈ విషయం మా అక్క చెప్పాడంటే డొక్క దించేస్తుంది. రతి 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 నేను ఈ నెలలో తొంగుంటాను, నువ్వు నన్ను సాగి బండ్లో వాడుకోయే. మరి మునుగు అదిరిపోతుంది. ఏంటి నువ్వు బట్టలుకి బండ బండ నిన్ననే తెప్పించా నల్గొండ నుంచి నాపరాయి బండ. బాగుందా? బాగుందా అని అడుగుతానంటే ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను ఇట్లాంటి బండ కోసం. ఎందుకు బట్టలు ఉతటానికా? అవుగా అన్ని లేఖి మాటలు మాట్లాడతాం. బట్టలు ఉతుక్కోవడానికి కాదు, ఈ కొడవలకి పదులు పెట్టుకోవడానికి. రాస్తే ఈ బండ మీద గాని ఈ కొడవలకి పదులు పెడితే యాక బిగిని ఎకరం పొలం కోసలు పారేయచ్చు. అది నువ్వంటరా బామ్మర్ది? నేనే. మా అక్కకి ఇష్టమని మొళ్ళొద్దు నీళ్ళలో మురిగి మట్ట గడకలు పడతా ఉంటే కొడవలో ఒకటి తీసుకొని వచ్చినా నువ్వు కూర చేయాలా చూస్తావా? ఉండు మా అక్కకి చెప్తాను. అత్త పెనం మొహం నాయాల చీర కనపడింది కదా అని ఓ ఎగేసుకొచ్చి చెప్తావా? చెరువులో పడేసి గుడి కొద్దిగా పాపా మామిడికాయ కావాలా? నేను కొమ్మంస్తాను, నువ్వు కోసుకో. మీ నాన్న పెట్టిలోనే ఉండయి అనుకున్నా గాని నీ బాడీలో ఎన్ని సరిగమలు ఉన్నాయా? డేట్ మారినా మీ పేదోళ్ళ పేట మారలేదయ్యా. మారటం మీ చేతుల్లోనే ఉందండి. మీ నీడలో పెరుగుతున్న గణపతే నా కూతుర్ని దారుణంగా మానభంగం చేశాడు. అది ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే గ్రామ పెద్దగా మీరు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి. మాస్టర్ తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోండి. ఒరే గణపతి, రండి మాస్టర్, కూర్చోండి కూర్చోండి. చూడు సంగీతం మాస్టారు, ఎవడెవడు ఎక్కడెక్కడుండాలో ఆళ్ళాళ్ళు అక్కడక్కడ ఉండాలన్నదే భగవంతుడు నేను చేసిన ఏకగ్రీవ తీర్మానం. మీది గణపతి గాడిది ఒక కులం కాదు. గ్రామ పెద్దగా నేనే కులాలు జాతులు పట్టించుకోకపోతే ఊరు వల్లకాడైపోద్ది. అందుకని ఇది శివుడు కంఠంలో దాచుకున్న విషన్ టైప్.
నిమిషంలో లైఫ్ ఫినిష్ అయిపోద్ది. చెడిపోయిన పిల్లగా నీ కూతురు బతకడం నీకిష్టం లేదు, గ్రామ కట్టుబాటు చెడగొట్టడం నాకిష్టం లేదు. అందుకని ఈ విషయం తీసుకెళ్లి నీ కూతురికి పిల్ల చచ్చిపోద్ది, ఊరి సమస్య తీరిపోద్ది. సింగిల్ డిఫరెన్స్ ఏంటంటే నీ కొంపలో సింగిల్ మెంబర్ తగ్గిపోద్ది, అంతే. సంగీతాన్ని అమృతంతో పోలుస్తారు ప్రెసిడెంట్ గారు. అమృతం తాగించే ఈ చేతులతో విషం తాగించమని సెలవిస్తున్నారా? నువ్వు పెట్టా గంభీరంగా డైలాగులు చెప్పావనుకో, రేపు మా పెదపాలేరుగాడు ఎట్టాకు చెడిపోయావుగా పాప, నా ఒళ్ళోకి రా అంటాడు. ఇక మా చిన్న పాలేరుగాడు శీలం సితికిపోయాక ఎంతమంది నతుక్కుంటే ఏముందిలే అని మొహాటేసుకుంటాడు. సంగీతంలో సప్త స్వరాలున్నాయి, మనిషికి సప్త వ్యసనాలున్నాయి. కానీ మీలో సహస్రం తెలివితేటలున్నాయి. తర్వాత నా కూతుర్ని పడక మీద కంటే పాడ మీద చూసుకోవటం ఏం మంచిది. మాస్టర్, 3 ముళ్ళు నేను వేయిస్తానమ్మా అన్నాను, 7 ముళ్ళు వేయించుకుంది. ఈ అమ్మాయి మరణం సహజమైంది కాదని మాకు రిపోర్ట్ వచ్చింది. ఏ ఊరాడు చేశాడు? ఊరు తెలియదు. ఈ పిల్లకి 5వ ఏట నుంచి కడుపు నొప్పి ఉంది. ఎంతో మంది డాక్టర్లు చూపించారు, డేట్ మారింది తప్ప పిల్ల పేటు మారలేదు. కడుపు నొప్పి తట్టుకోలేక గన్నేరుకాయలు కొట్టుకు తింది. ఏమండి అంతేనా? ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారు? గన్నేరికాయలు తిని చనిపోయిందంటున్నారు. అంతే ఉంటుంది. తొందరగా రారా. ఒరే అన్నయ్య, పెద్దన్నయ్య, బాగానే ఉన్నావురా, చిక్కిపోలేదు. అరే చిన్ననయ్య, నువ్వు కాస్త ఒళ్ళు చేసావురా. అవును, వీడెవరో గుర్తుపట్టలేదు, నీ మేనల్లుడు శివరావు. ఒరే నమస్కారం పెట్టరా. దేవుడు కళ్యాణానికి వచ్చావేంటి? మా ఊర్లో కళ్యాణం జరగదా ఏమిటి? వీడి కళ్యాణం కోసమే వచ్చాం. పెళ్లి కూతురు చూసావా మరి? పెళ్లి కూతుర్ని చూసావా అంటాడేంట్రా, చేసుకోవడానికి వచ్చాం. ఒరే అది పుట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ఏమన్నారా? నా కూతురు పుట్టిందన్నారు. అది కాదురా, దానికి నామకరణం చేసేటప్పుడు ఏమన్నారు? కస్తూరి అనే పేరు బాగుందన్నాడు. అబ్బా నీ మతి మరుపు మండిపోను. అది పుట్టగానే వీడికి పెళ్ళం పుట్టిందల్లా. అయ్యో 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 అయ్యో, అదేమిటమ్మా అలా తుమ్ముతున్నావు? జలుబు చేసిందా? వదినా నువ్వు కూడా బాగానే ఉన్నావే. నీకేమన్నా చీకా చింత? ఒరే శివరా, ఇలా రారా, ఇదేరా నీ కాబోయే పెళ్ళం, చూసుకో. కనకదుర్గా, ఏమిట్రా ఏమిటా అరుపు? చిన్నప్పటి నుంచి ఇంకా నీకు ఆ జబ్బు పోలేదురా. స్వార్థపు జబ్బు నీకెట్టా పోలేదు, కోపపు రోగం నాకు అట్టగే పోలేదు. ఆనాడు మేము సర్వనాశనమై పోవాలని మా మొహాన దుమ్ము కొట్టిపోయి ఇవాళ అన్నయ్య అంటూ వస్తున్నావా? పో బయటికి పో. ఒరే పెద్దనయ్య, చూసావా చూసావా చిన్నోడికి ఎంత మాట అంటున్నాడో? అనకేం చేస్తాడే, కడుపు మండినాడు. చూడు, కస్తూరి ఈ జన్మలోని ఇంటి కోడలు కాదు, అది జరగని పని. ఎలా జరగదో నేను చూస్తాను. జరగదంట జరగదు. ఇదిగో నీ ఇంటి ముందే తిండి తిప్ప లేకుండా ఆత్మహత్య చేసుకొని చెప్తాను. దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి నా గోరు చెప్పుకుంటాను. జరగదంట జరగదు. మీ పరువు తీయకపోతే నా పేరు కనకదుర్గమే కాదు. పదరా పదం, పెద్ద గింజుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తాను. అది కాదురా, ఇగో నిండా అమ్మవారి గుర్తు ఎట్టంటే తెలిసి ఎట్లా ఉంటాయి మరి. ఏమైందో పరబా చూద్దాం కదా. ఏమైందండి? నిండు ప్రాణం లారీ గుద్ది నిలువునా పోయింది. అయ్యయ్యో, మొన్న ఈ మధ్యలే కదండి పాపం సంగీతం మేత గారు కూతురు సాగు చూసామా? ఏంటో వారం తిరక్క ముందే మన ఊళ్ళో మళ్ళీ సావా? ఇట్లా బావ మాట చెప్తాను. రమ్మంటుంటే బావ బావ భలే ఛాన్స్ బావా. ఏంట్రా లారీ కింద పడి చచ్చింది మీ తమ్ముడేని ఏడ్చావడుకో. ఏడిస్తే శవానికి వాచీలు ఉంగరాలు మస్తుగా ఉన్నాయి, అవన్నీ వచ్చేస్తాయి. రెచ్చిపోతా. రెచ్చిపో బావా, బాగా రెచ్చిపో.
తమ్ముడు తమ్ముడు అప్పుడే దుమ్ములో కలిసిపోయావరా తమ్ముడు. ఏంటి పోయింది మీ తమ్ముడా? తమ్ముడా అని అడుగుతాడండి బాబు. ఒకే తల్లి గడుపులు పుట్టామండి బాబు, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నామండి బాబు. మాట వరుసకైనా చెప్పకుండా పుట్టి కిరెగిరి పోయామనరా తమ్ముడు. తమ్ముడు అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినేట్రా తమ్ముడు. తమ్ముడా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, టైం అయిపోతుంది. పీనికి నెత్తంది శ్మశానానికి పోదాం. అవును బావా, ఏడు పాపి శవన్నెత్తు. తమ్ముడా వారి తమ్ముడు. ఏంటి గాడిది నీ తమ్ముడా? ఏనా శవం శవం చేతికి బాచి బొంగరాడు పెట్టుకుంటే మస్తుగా ఉంటది. చూపించిందేమో గాడిదని, నన్ను గాడిదని చేస్తామంటారా? గాడి తన్నట్టే ఉంటది. అదే